పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గం నుంచి దూరం అయిపోయారు. ఆ సమయంలో దేవుడు తన ప్రజలను తిరిగి తన వైపు తిప్పడానికి ప్రవక్తలను పంపించాడు. ఆ గ్రామంలో ఐనత్ అనే ఒక యువతి ఉండేది. ఆమె సాధారణ అమ్మాయి అయినా దేవునిపై గట్టి విశ్వాసం కలిగింది. గ్రామంలో అందరి విగ్రహాలను పూజిస్తున్న ఐనత్ మాత్రం ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసేది. ఒక సంవత్సరం భయంకరమైన కరువు వచ్చింది. వర్షం పడలేదు. ప్రజలు భయపడిపోయారు. ఆహారం లేక గ్రామంలో కష్టాల్లో పడింది. అప్పుడు ఐనతు ప్రజలకు చెప్పింది, మనము దేవుని దగ్గరికి తిరిగి వెళ్దాం. ఆయన మన ప్రార్థన వింటాడు. మొదట ఎవరు ఆమె మాట వినలేదు. కానీ ఐనతు ఉపవాసం చేసి దేవునికి ప్రార్థించింది. మూడో రోజు ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశంలో మేఘాలు చేరాయి. కొద్దిసేపట్లో భారీ వర్షం పడింది. ప్రజలు ఆశ్చర్యపోయారు. వారు దేవుని శక్తిని గుర్తించారు. గ్రామమంతా దేవుని వైపు తిరిగింది. ఆ రోజు నుంచి ఐనతు విశ్వాసానికి ఒక ఉదాహరణగా మారింది. చిన్న విశ్వాసం కూడా పెద్ద అద్భుతాలను తీసుకురాగలదు. దేవునిపై నమ్మకం ఉంచిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు.